యుగాది రోజున మన పంచాంగంలో ఉన్నటువంటి 12 రాసుల యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి మనం ప్రతి ఏటా పంచాంగం చూసుకొని తెలుసుకుంటూ ఉంటాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు 12 రాసులలో ఒక్కొక్కటిగా మనం చూసుకుందాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. తదుపరి మిథునం. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. తదుపరి కర్కాటకం. కర్కాటకం రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. తదుపరి సింహ. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. తదుపరి కన్య. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తదుపరి తుల. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తదుపరి వృశ్చికం. వృశ్చికం రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. తదుపరి ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. తదుపరి మకరం. మకరం రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. తదుపరి కుంభ. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. తదుపరి మీనం. మీనం రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1.